నమస్తే, వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జి ప్రణవ్ నడుమ మాటలు చిలికి చిలికి గాలివానగా మారాయి. సవాళ్లు ప్రతి సవాళ్లకు దారి తీయడంతో ఇవాళ చేల్పూర్ హనుమాన్ ఆలయంలో ఇద్దరు లీడర్లు సవాలుకు సై అన్నారు. ఉదయం నుండి గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొనగా పోలీసులు భారీగా మోహరించారు. పెద్ద ఎత్తున ఇరు పార్టీల లీడర్లు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా కౌశిక్ రెడ్డిని వీణవంకలో, ప్రణవ్ ను సింగపూర్ లో పోలీసుల హౌస్ అరెస్ట్ చేశారు. చల్పూర్ హనుమాన్ దేవాలయం వద్ద నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ లీడర్లపై పోలీసులు ఒక్కసారిగా లాఠీలు జలిపించారు. లాఠీ చార్జిలో ఎన్ఎస్యుఐ అధ్యక్షులు సజ్జు చేతికి గాయం కాగా కాంగ్రెస్ లీడర్లు పోలీసుల లాఠీ చార్జీలు వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంగా కమలాపూర్ నుండి తరలి వచ్చిన కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. పాడి కౌశిక్ రెడ్డికి బీసీలు అంటే నచ్చదు. అప్పుడు కూడా ఈటల రాజేందర్ మీద బీసీ అనే ఉద్దేశంతోనే దౌర్జన్యం చేసిండు, ఆయన అడగదొక్కాడు. ఇలా అదే తరాలో పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఆయన ఒక ఎన్ఎస్ఐ నాయకునిగా కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగాడు. అది ఓర్చుకోలేక ఇలా పాడి కౌశిక్ రెడ్డి పొన్నం ప్రభాకర్ గారి మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తాడు. దీని వెనుక బాగా కుట్ర ఉన్నది. ఇంకోటి, పాడి కౌశిక్ రెడ్డి పబ్లిసిటీ ద్వారా పెద్ద నాయకుడు కావాలని చెప్పేసి ఆయనకు అత్యాశపరుడు. ఇవాళ ఆయన టీఆర్ఎస్ పార్టీలో అంతరించిపోయిన బూజు పట్టిన టీఆర్ఎస్ పార్టీలో గొప్ప నాయకునిగా ఎదగాలి, అందరూ డిమ్ము కావాలి, ఇవాళ కేటీఆర్ స్థానం తనకు రావాలని చెప్పేసి ఈ రకంగా హైలైట్ కొరకు ఇవాళ పొన్నం ప్రభాకర్ గౌడ్ గౌరవంగా ఈ రకంగా ప్రచారం చేస్తున్నాడు. ఇది ఖచ్చితంగా మొన్న కూడా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఏం చెప్పాడా అంటే, ఇవాళ కాంగ్రెస్ లో చేరేటోళ్ళు ఒక్కొక్కల చరిత్ర, ఒక్కొక్కల లోపాలు నా దగ్గరన్నాయి, ఒక్కొక్కల కుంభకోణాలు నా దగ్గరన్నాయి, వాళ్ళందరినీ నా స్వామి రంగా వాళ్ళ సంగతి మేము అధికారంలోకి వచ్చినాక చూస్తానంటాను. అంటే నువ్వే ఒప్పుకున్నావు నీ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంత అవినీతి పరులో తెలంగాణను ఏ రకంగా దోసుకున్నారో అని నువ్వే ఒప్పుకున్నావు. మరి ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా కౌశిక్ రెడ్డి వైఖరిని వాళ్ళు కూడా ఎండగట్టాలి, వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. టీఆర్ఎస్ పార్టీని ఆ ఉన్న కొర్రిపానాన్ని ఆయన భూస్థాపితం చేసేదాకా ఈ కౌశిక్ రెడ్డి వదిలిపెట్టాడు. ఈ నగ్న సత్యాన్ని టీఆర్ఎస్ వర్గాలు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ కౌశిక్ రెడ్డిని తప్పకుండా ఆయనను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించేసి ఆయనకు చికిత్స అందించవలసినటువంటి అవసరం ఉన్నది. ఆయన బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతూ పెద్ద లీడర్ కావాలి, పెద్ద పబ్లిసిటీ ఇవ్వాలని చెప్పేసి ఇలా తెలంగాణ ద్రోహి, తెలంగాణ ఉద్యమకారుల మీద రాలేసిన వ్యక్తిని కేసీఆర్ అనేటోడు ఇలా తొడ మీద కూకుండా పెట్టుకుంటానంటే, కేసీఆర్ అనేటోడు కూడా సిగ్గు శరం అనేది ఏం లేదు, తెలంగాణ రక్తం కేసీఆర్ లో కూడా లేదనేది ఈ కౌశిక్ రెడ్డి వైఖరిని చూస్తుంటే, కౌశిక్ రెడ్డికి ఉన్న సపోర్ట్ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. మీరన్నట్టు రాజకీయంగా ఎదుగుదల కోసమే కౌశిక్ కౌంటర్ ఇస్తున్నాడు. ప్రణవ్ కూడా తన మైలేజ్ కోసమే ఈ సవాలు విషయంలో ఆధారం ఉన్నాయంటున్నారు. అరే ప్రణవ్ బాబు నీతి నిజాయితీ కలిగినటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి మీద ఈ రకమైన దాడి చేస్తే ఆయన సహించలేక ఆయన ఈ రకమైనటువంటి ఛాలెంజ్ ఆయన దిగడం జరిగింది తప్ప ఆయన మైలేజ్ కొరకని కాదు. ఆయన ఏంటంటే మచ్చలేని నాయకుడు పొన్నం ప్రభాకర్. ఆయన మీద దౌర్జన్యం జరిగినప్పుడు, మరి మా నాయకుడి మీద జరిగినప్పుడు, మన మంత్రి గారి మీద జరిగినప్పుడు స్పందించవలసిన అవసరం ఆయన మీద ఉన్నది. కాబట్టి ఆయన ఛాలెంజ్ విసిరిండు, వచ్చిండు, నిలుస్తున్నాడు. ఇవాళ ఆ ఛాలెంజ్ లో కౌశిక్ రెడ్డి ఓడిపోయాడు. ఇవాళ ఇక్కడికి కౌశిక్ రెడ్డి వస్తే ఆయన బండారం మొత్తం బయటపడేది. ఆయన బాధితులందరూ ఇవాళ మొత్తం సాక్ష్యాధారాలతో ఆయన ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేసిండు, ఎంతమందికి పెట్రోల్ పంపులు పెట్టిస్తా అని డబ్బులు తీసుకున్నాడు, ఎంతమందికి ఉద్యోగాలు పెట్టిస్తాను డబ్బులు తీసుకున్నాడు, ఎంతమందికి టికెట్ ఇస్తాను డబ్బులు తీసుకున్నాడు అనేది వాళ్ళందరూ ఇలా సాక్ష్యాధారంతో ఇక్కడ ఉన్నారు. అదంతా బహిర్గతమైంది అనేటువంటి ఉద్దేశంతోనే ఇలా కౌశిక్ రెడ్డి వీటికి రాలేకపోయాడు. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు మన స్థానిక మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారి మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగింది. మరి అతని ఆరోపణలు స్వీకరించి ఈరోజు మరి చెల్పూరు ఎంతో పుణ్యస్థలమైన హనుమాన్ దేవాలయానికి రావడం జరిగింది. మరి అట్లాంటి ఏదో నేను 10 గంటలకే వస్తాను, మీకంటే గంట ముందు వస్తా అని చెప్పి మరి సవాలు స్వీకరిస్తున్నా అని చెప్పి మరి ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు
అధిక సంఖ్యలో చెల్పూరు హనుమాన్ దేవాలయానికి రావడం జరిగింది. మరి కౌశిక్ రెడ్డి గారు ఈ సవాళ్ళు స్వీకరించడం అయితే ఈరోజు దేవాలయంకి వచ్చి ఆరోపణ నిరూపించవలసింది ఉండే. మరి ఆయన దగ్గర ఎలాంటి నిరాధారమైన ఆరోపణలు లేవు కాబట్టి అనే మరి సవాళ్ళను స్వీకరించక తూకముడిచి పారిపోయాడు. ఇట్లాంటి ఆరోపణలు చేస్తే కౌశిక్ రెడ్డి గారు ఖబర్దార్. మీలాంటి మీ మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి, అవన్నీ నిరూపించినందుకు సరైన టైము వేదిక నిర్ణయించి మరి ఇలా దేవాలయం కాకుండా ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తాం. ఇలాంటి ఆధారపల ఉద్యమ నాయకుడైన పొన్నం ప్రభాకర్ మీద మరి ఇలాంటి చౌకబార ఆరోపణలు చేసినట్టయితే తీవ్రంగా హెచ్చరించవలసిందని హెచ్చరిస్తున్నాం. ఇలాంటి ఆరోపణలు ఇంకోసారి చేస్తే మాత్రం తీవ్ర పరిణామాలు తీసుకోవాల్సి వస్తుంది. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కూడా ఇంకా పోలీసు మిత్రులు మరి గత ప్రభుత్వం విధానంగానే వ్యవహరిస్తాను. మరి ఇంకా మేము ప్రజాపాలన ప్రభుత్వాలు ఉన్నాం. దయచేసి ప్రభుత్వ అధికారులు గాని పోలీసు మిత్రులు గాని ఇప్పటికైనా మారాలి. మారి 7 ఏళ్ల కఠినమైన చర్యలు తీసుకుంటామని యువజన కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.